ఇవాళ తెలంగాణలో రెండో విడత ఇళ్ల ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం 2.5 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇంటి స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు అందజేస్తారు. సో కాసేపట్లోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండబోతోంది. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం కొఠారి గ్రామ పంచాయతీ కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించబోతున్నారు సీఎం. ఈ పర్యటనలో 112 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను సీఎం ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రికి మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు ఇంట్లో భోజనం చేస్తారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన హైదరాబాద్ బయలుదేరుతారు సీఎం. ఆదివాసీ గూడెం గూటికి కొత్త పండగ వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో గుడిసెలు బంగ్లాలుగా మారాయి. ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలతో దశాబ్దాలుగా గోడు లేని గూడెం పల్లెల్లో కొత్త సోపు సంతరించుకుంది. సీఎం రేవంత్ చేతుల మీదుగా కొఠారి పంచాయతీ కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఆదివాసీ గూడాల గూడు మారుతుంది. గూడెం గూటికి కొత్త పండుగ వస్తుంది. ప్రస్తుతం మనం ఆ కొత్త పండుగ వాతావరణంలో ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్ల పండుగ, ఆదివాసీ గూడాల్లో పండుగ, అంబరాన్ని అంటుతున్న పండుగ ఇది. ఇందిరమ్మ ఇళ్లను సాకారం చేస్తూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల కోలాం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేశారు. నిన్న మొన్నటి వరకు ఈ రేకుల ఇంట్లో, పెంకుటి ఇంట్లో, ఊడ్చే ఇంట్లో వర్షం వస్తే ఉక్కిరి బిక్కిరై గాలివానకి ఎక్కడ కొట్టుకపోతుందో అంటే ఉండే ఇళ్లలో జీవనం సాగించిన ఆదివాసీలకు ఇప్పుడు పక్కా గృహాలను శాంక్షన్ చేసింది గవర్నమెంట్. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత, సీఎం రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ఆదివాసీ గూడాలకు కొత్త శోభ సంతరించుకుంటుంది. గూడెం కొత్తగా అలంకరించుకుంటుంది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయో ఆ నిర్మాణాలు మొదటి విడతకు సంబంధించి మనం ప్రస్తుతం ఉన్నది ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాకు సంబంధించిన కెరమేరి మండలం కొత్తగూడ గ్రామ పంచాయతీలోని కొఠారికి సంబంధించిన గ్రామంలో ఉన్నాం. ఈ కొఠారికి సంబంధించిన గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయింది. దాదాపు 25 ఇండ్లను నిర్మాణం చేశారు. నూతన గృహాలకు అలంకరణ చేశారు. ఈ గృహ ప్రవేశాలకు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఈ గృహాల్లో పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణం తర్వాత పూర్తిగానైతే చెప్పుతున్న పరిస్థితి చూడొచ్చు. ఇళ్ల నిర్మాణాలకి సంబంధించి లోపల ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ముందుకు వెళ్తాను. మన ఫుటేజ్కి సంబంధించి వీడియో ఫుటేజ్ లోపలికి మీకు చూపించేందుకు లోపలికి వెళ్తున్న పరిస్థితి. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల మోడల్ పైలట్ ప్రాజెక్టుగా ఈ కోలాంకు సంబంధించిన విలేజ్లో 25 ఇళ్లను నిర్మాణం చేశారు. ముందు ఒక రూము ఉంటుంది. నెక్స్ట్ లోపలికి వచ్చిన తర్వాత కుడి వైపు కిచెన్ రూమ్కు సంబంధించి సెల్ఫ్లను నిర్మాణం చేశారు. ఆదివాసులకు సంబంధించి ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దానిలో కోలాం తెగకు సంబంధించిన వారికి ఈ పక్కా గృహాలు ఏర్పాటు చేశారు. ఇది వంట రూముకు సంబంధించిన గది. కిటికీలు ఏర్పాటు చేస్తారు. బయటకు కిటికీలు ఉంటాయి. ఇక్కడ వంట రూము ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ మార్బల్స్తో ఒక ఫ్లోటింగ్ దాకా మార్బల్స్ ఏర్పాటు చేసి దాని మీద వంటకు సంబంధించిన గ్యాస్ స్టవ్ అవి ఏర్పాటు చేసుకునేందుకు నిర్మాణం చేశారు. ముందు మనం లోపలికి ఎంట్రీ కాగానే ఒక రూమ్ ఉంటుంది. హాల్లాగా చిన్నపాటి రూము. ఈ కుటుంబాలకు 2-3 ఉండే కుటుంబాలకు, 4 కూడా జీవనం సాగించే కుటుంబాలకు ఇది మెరుగ్గా ఉంటుంది. లోపల మరో రూమ్, డబల్ రూమ్ లాగా ఉంటుంది. ఆ లోపలికి వచ్చిన తర్వాత లోపల కూడా దాదాపుగా 12x11 వెడల్పు పొడవులతో నిర్మాణం చేపట్టారు. దీనికి సంబంధించి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఏర్పాటు చేశారు. బాత్రూమ్ కూడా సువిశలంగానే పెద్దగా ఏర్పాటు చేశారు. బాత్రూమ్ కూడా చూడొచ్చు. అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎగ్జిట్కు సంబంధించి బయటకు వెళ్ళేందుకు ఎగ్జిట్ కూడా ఒక డోర్ను అటువైపు ఉంచారు. అంటే బయట నుంచి కూడా రావచ్చు, లోపల నుంచి కూడా అటాచ్డ్ బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. వెనుక ప్రాంతం అంతా సువిశాలంగా వారికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్లో సాగు చేసుకునేందుకు, పోడు వ్యవసాయం చేసుకునేందుకు, మరోవైపు పశుపక్షాదులను ఏదైతే పాడికి సంబంధించిన సంపదను పెంచుకుంటారో ఆ సంపదను పెంచుకునే విధంగా నిర్మాణం చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో ఈ గడపకు, ఇంత మారుమూల పల్లెకు రానుండడంతో ఆదివాసీల సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ప్రవీణ్తో నరేష్ టీవీ 9 కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా.